శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలండి. ఇవాళ కనుమ పండుగ గురించి, కనుమ పండుగ విశిష్టత గురించి తెలుసుకుందామండి. కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారండి. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారండి. సంవత్సరమంతా తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను, బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజే కనుమ పండుగ అండి. ఇవాళ పక్షుల కోసము ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడదీస్తారండి. ఈ కనుమ పండుగ రోజున తెల్లవారకు ముందే అడవికి బయలుదేరి అక్కడ దొరికే వనమూలికలు, ఔషధ మొక్కలను సేకరిస్తారండి. కొన్ని చెట్లు ఆకులు, బెరడులు, పువ్వులు, కాండాలు, వేర్లు, మద్దిమాను, నేరేడు మాను చెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడుకాయ ఇలాంటి వనమూలికలన్నీ సేకరించి వాటిని పొడిలా తయారు చేసి ఇందులో ఉప్పు కలిపి తయారు చేసిన దాన్ని ఉప్పు చెక్క అంటారండి. ఇది ఘాటైన మధురమైన వాసనతో ఉంటుందండి. దీనిని పశువులకు తినిపిస్తారండి. ఈ ఉప్పు చెక్కలో ఉన్నవన్నీ ఔషధ మూలికలే కావున ఈ ఉప్పు చెక్కను పశువులకు సర్వరోగ నివారిగా పనిచేస్తుందండి. తరువాత పశువులన్నింటినీ శుభ్రం చేసి వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి మెడలో మువ్వల పట్టీలు వేసి మూతికి మూజాంబరాలు పెట్టి కొత్త పగ్గాలు వేసి అలంకరిస్తారండి. ఈ కనుమ పండుగ రోజున ఊరి ముందున్న కాటమరాజుని పూజిస్తారండి. ప్రతి ఇంటి నుండి ఆడవారు వచ్చి కొత్త కుండలో కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి పొంగలి వండి కాటమరాజుకి నైవేద్యంగా సమర్పిస్తారండి. ఒక నెల రోజుల ముందు నుంచి ఊరి నుంచి వచ్చేవారు పోయేవారు రోజుకొక కంపలు, కర్రలు తీసుకువచ్చి పెద్ద కుప్పలా తయారు చేస్తారండి. దీన్ని చిట్లా కుప్ప అంటారండి. కాటమరాయుని ముందర పెట్టిన నైవేద్యాలు అన్నిటినీ కలిపి సగము పశువుల కాపరికి తినమని ఇస్తారండి. అక్కడున్న చిట్లా కుప్పను నిప్పు పెడతారండి. ఆ సమయంలో పశువుల కాపరి వీపు మీద మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతారండి. దీనినే పిడుగు ముద్ద అంటారండి. ఆ తరువాత ముక్కులు మొక్కుకున్న వారు పొట్టేళ్లను, కోళ్లను బలి ఇస్తారండి. దాని రక్తాన్ని అన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారండి. దాన్ని పోలి అంటారండి. ఆ పోలిని తోటమాలి తీసుకెళ్ళి అందరి పొలాల్లో, చెరువుల్లో, బావుల్లో పోలో, పోలి అని అరుస్తూ చల్లుతారండి. అలా చేయడం వలన రైతులకు తమ పశు మందలు అభివృద్ధి చెందుతాయని నమ్మకం అండి. ఇలా పశువుల పండుగను జరుపుకుంటారండి. తెలుసుకున్నాం కదా అండి కనుమ పండుగ గురించి, కనుమ పండుగ విశిష్టత గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.